హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి నేను ఏం షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను బడ్జెట్లో శారీస్ తీసుకుంటానని చెప్పాను కదా. 1000 రూపీస్లో 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఒక శారీ కట్టడానికి అమ్మవారికి విగ్రహ రూపంలో మనం చేసుకుంటాం కదా, అలా అమ్మవారిని డెకరేషన్ చేసుకొని కట్టుకోవడానికి ఒక శారీ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకో శారీ పెట్టడానికి అమ్మవారికి. ఇక 2 శారీస్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ నుంచే నేను తీసుకున్నానండి. మీకు కూడా ఇలాంటి ఐడియాస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నా శారీ అంటే నేను వరలక్ష్మి వ్రతానికి ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను అమ్మవారికి కట్టడానికి శారీ అయితే తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ పింక్ కలర్ శారీ తీసుకున్నాను, అందుకే ఇప్పుడు ఈసారి గ్రీన్ తీసుకున్నాను. నేను మీకు ఇది వేసి చూపించలేను, బట్ జస్ట్ మోడల్ ఎలా ఉంది అనేది మాత్రం చూపిస్తాను, చూడండి. కనిపిస్తుందా? ఇది గ్రీన్ కలరు, మొత్తం గ్రీన్ అండి. ఇక్కడ చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి. మీకు కాస్ట్ కూడా చూపిస్తాను. ఇది మొత్తం బార్డరు చూడండి. ఇది మొత్తం బార్డర్ చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ వచ్చేసి. ఇది నేను శారీ అమ్మవారికి కట్టినప్పుడు కూడా నేను మీకు వీడియో అయితే చూపిస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మొత్తం గ్రీన్ మీద గోల్డ్ కలర్ బుట్టాస్, అందులో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. మామూలుగా అయితే నేను బార్డర్ ఎక్కువగా ఉండేటివి ఎక్కువగా తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు వచ్చేసి అంత బార్డర్స్ అవసరం లేదు అని ఇదిగోండి ఇక్కడ చిన్నగా, అంటే ఇది బార్డర్ కూడా కాదు, జస్ట్ ఫ్లవర్స్తో వచ్చిన ఒక బార్డర్ లాంటిది. మామూలుగా అయితే బార్డర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా నేను ఇది వచ్చేసి కేజీ సేల్లో తీసుకున్నాను అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, కేజీ సేల్. దీని కాస్ట్ వచ్చేసి చాలా బాగుందండి శారీ మాత్రం. ₹549 మాత్రమే పడింది. కానీ శారీ మాత్రం చాలా చాలా క్వాలిటీ బాగుందండి. లైట్ వెయిట్లో కూడా ఉంది. ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ మనకు చిన్న డిజైన్ లాగా కూడా ఇచ్చారు. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి మీకు ఇది ఇలా చూడడం కంటే జస్ట్ మనం అమ్మవారికి డ్రైవ్ చేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మోడల్, ఇదంతా చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి అమ్మవారికి మనము పెడతాం కదా, అలాంటి శారీ ఒకటి తీసుకున్నాను. ఇది ఓన్లీ నేను అమ్మవారికి పెట్టడానికి మాత్రమే కాబట్టి ఇలా 3 కలర్స్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి మెరూన్, అలాగే లైట్ అంటే ఆరెంజ్ కలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ కలర్, లైట్ పింక్ కలర్స్ అండి. జస్ట్ అది ప్లెయిన్గానే ఉంటుంది. ఈ ప్లెయిన్గా ఉన్నా కూడా దీనికి బ్లౌజ్ అనేది చాలా బాగా ఇచ్చాడు. ఇదిగోండి ఇలా ఈ బ్లౌజు, అలాగే ఈ శారీ బాగుంది కదా. బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. కాబట్టి నేను ఇదైతే శారీ తీసుకున్నాను. ఎక్కువగా నేను మెత్తని శారీస్ తీసుకుంటాను, 250, 300లో అలా తీసుకునేదాన్ని పెట్టడానికి. బట్ దానికి దీనికి మనకు ఒక 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అందుకోసమని నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి బ్లౌజ్తో కలిపి నాకు 400 రూపీస్ అయితే పడిందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 898 ఉంది. ఫస్ట్ ప్రైస్ వచ్చేసి కనిపిస్తుందా మీకు? ఉల్టా కనిపిస్తుంది. 1250 రూపీస్ అయితే ఉంది మామూలుగా శారీ ప్రైస్ వచ్చేసి. ఆఫర్లో వాళ్ళు ఆఫర్ ప్రైస్ పెడతారు కదా, అలా పెట్టినప్పుడు 898 రూపీస్ అయితే ఉంది. ఇంకా నేను కేజీ సేల్ పెట్టినప్పుడు వెళ్ళాను. కేజీ సేల్ పెట్టినప్పుడు వెళ్ళింటే ఇది నాకు తక్కువలో పడిందండి. 400 రూపీస్ అయితే పడింది. ఆఫ్ ప్రైస్కి అయితే వచ్చింది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చూడడానికి ఇలాంటి శారీస్ ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. డిజైనర్ శారీస్ లాగా. అందుకు నేను ఇదైతే ఒకటి తీసుకున్నాను. బ్లౌజ్ మాత్రం సూపర్గా ఉంది, వేరే దాని మీద కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇవి రెండు వచ్చేసి శారీస్ అండి నేను అమ్మవారికి తీసుకునేది. ఇక బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను అవి. ఇక నెక్స్ట్ బ్యాంగిల్స్ అనేది అమ్మవారికి నేను లాస్ట్ ఇయర్ కొన్ని ప్యాక్ చేసి పెట్టేశాను. ఈ ఇయర్ వచ్చేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఒక సెట్ తీసుకున్నాను. మామూలుగా అయితే నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఈసారి ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈ మోడల్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 50 రూపీస్ అండి, మార్కెట్లో తీసుకున్నాను. ఇలా వాటిని నేను ఇలా డెకరేషన్ చేసి ప్యాక్ చేసి పెట్టేసుకుంటానండి.
ఎందుకు అంటే నార్మల్గా ఇవ్వడం కంటే ఇలా మన దగ్గర ఏదైనా క్లాత్ ఉందనుకోండి, నెట్ క్లాత్, అలా నెట్ క్లాత్‌లో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను దారంతో అయినా ముడి వేసుకోవచ్చు. లేకపోతే నా దగ్గర మార్కెట్‌కెళ్ళిన మార్కెట్‌కెళ్ళినప్పుడు మనము వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కదా! ఆకుకూరలు. అలా ఆకుకూరలు తెచ్చినప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ! అవి వాటిని నేను వీటికి ఇలా సెట్ అయితే చేసి పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ నాట్ అయితే వేసేసాను. మీరు ఎన్ని బ్యాంగిల్స్ పెడతారు అనే దాన్ని బట్టి మీరు ప్యాక్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఒక ఫ్లవర్ లాగా సైజ్ చూసి కట్ చేసుకొని ఇలా మీరు ఇలాంటి బ్యాంగిల్స్ అయినా ప్లెయిన్ బ్యాంగిల్స్ మీరు ఏ బ్యాంగిల్స్ ఇస్తారు అనే దాన్ని బట్టి ఇలా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని ఇలా క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఇలా పెట్టేసి ఇలా దగ్గరికి గుంజేసేయండి. ఇలా గుంజేసి ఇట్లా గుంజినప్పుడు మీకు ఇక్కడ ఫిట్టింగ్ వస్తుంది. ఇదిగోండి ఇట్లా ఫిట్ వచ్చినప్పుడు దీనికి ఇలా మీరు రబ్బర్ బ్యాండ్ అయినా వేయచ్చు, దారంతోనైనా నాట్ అయితే వేసేస్తే సరిపోతుంది. ఇలా నాట్ వేసేసి పెట్టినామనుకోండి ఇలా నీట్‌గా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. చూడడానికి కూడా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను ఒక శారీ బ్లౌజ్ పీస్ ఉంటే అది యూజ్ చేయను నేను. క్లాత్ కూడా ఇంత మంచిగా లేదు, వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ఇలా డెకరేషన్ లాగా అయితే యూజ్ చేశానండి. ఇలా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ లాగా మీరు దీని లోపల ఇలా బ్యాంగిల్స్ సెట్ చేసి కూడా ఇవ్వచ్చు, బాగుంటుంది. చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఇలా ప్యాక్ చేసి ఇస్తాను నేను ఎప్పుడు కూడా. డైరెక్ట్గా ఇవ్వచ్చు పర్లేదు, నేను అలా ఇవ్వద్దు అనట్లేదు, డైరెక్ట్గా ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఇవి ఓన్లీ గాజుల వరకే తీసుకుని ఇప్పుడు చూపించేటి మొత్తం నేను పూజ చేయడానికి ఒక 1 ఇయర్ కష్టపడి మొత్తం తీసుకున్నాను అండి. మనం అన్నీ ఒకటేసారి తీసుకుంటే కానీ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం బడ్జెట్ అయితే పెట్టుకోలేము. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఇవి నేను మీషోలో తీసుకున్నాను. 2 మోడల్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇవైతే అయిపోయాయి, అంటే మొత్తం ఇంటికి పెట్టేసాను డెకరేషన్ లాగా. ఇది ఒక్కటి ఉంది, నేను అమ్మవారికి డెకరేషన్ చేసేటప్పుడు కొన్ని వాడతానండి. అలాగే ఇంకో మోడల్ వచ్చేసి ఇలా ఇవి నార్మల్గా బంతిపూలు లాగా ఉంటాయి చూడండి, ఇవి వేరు ఇవి వేరు. ఇక్కడ లీవ్స్ వచ్చాయి, ఇక్కడ లీవ్స్ రాలేదు. అలాగే ఒకటే కలర్లో తీసుకుంటాను. ఇవి ఓన్లీ అప్పుడు డెకరేషన్కి మాత్రం యూజ్ చేసేసుకొని మళ్ళీ ప్యాక్ చేసి కవర్లో పెట్టేస్తానండి. ఇవన్నీ నేను 1 ఇయర్ వరకు కష్టపడి 1 ఇయర్ మొత్తం ప్లాన్ చేసుకొని అప్పుడొకటి కొన్నాను. ఇప్పుడు మీషోలో ఆఫర్స్ ఉన్నాయనుకోండి, ఆఫర్స్ టైంలో నేను గుర్తుపెట్టుకొని అవన్నీ తీసుకుంటూ ఉంటాను. ఒకటేసారి ఒకటేసారి తీసుకోవాలన్నా కూడా మన దగ్గర బడ్జెట్ అయితే ఉండదు కదా, అందుకోసము. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మవారికి చేతులు కూడా ఇలా అయితే రెడీ చేసి పెట్టేసానండి. ఇవి కటింగ్ కావాలంటే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే మీకు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఇవన్నీ లాస్ట్ ఇయర్ చేసినవి, అందుకు ఒక 2-3 ఇయర్స్ అయిందండి చేసేందుకు. ఫోల్డింగ్ అయితే ఇలా ఉన్నాయి. ఇలా చెయ్యి, ఇదొక చెయ్యి. అమ్మవారికి మనము అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఇది కావాలి పేపర్ కటింగ్ అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఎలా కట్ చేసుకోవాలని కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ అండి. ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా అమ్మవారికి అనేటట్టు కొనుక్కొచ్చుకొని పెట్టేసుకున్నాను. ఇలా మనం హ్యాండ్స్ దగ్గర కూడా ఇప్పుడు ఈ హ్యాండ్స్ మిడిల్లో కూడా ఇలా స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మనం ఓన్గా ఇలా డెకరేషన్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి. అమ్మవారి ఫేస్ వచ్చేసి నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను. ఇవి లాస్ట్ ఇయర్ కట్టాను దారాలు, అందుకే అలాగే పెట్టేశాను. ఇదంతా మొత్తం స్టోన్ వర్క్ అనేది మొత్తం నేనే చేశానండి ఓన్గా. ఇది మొత్తం స్టోన్స్, ఇక్కడ స్టిక్కర్స్ లాగా ఇవి స్టోన్స్ ఇవన్నీ మొత్తం ఇది ఒకటి ప్లెయిన్గా వస్తుంది. మీకు పైన కనిపిస్తుందా ప్లెయిన్గా, ఇలా ప్లెయిన్గా వస్తుంది అమ్మవారు. నేను అమ్మవారిని నాకు నచ్చిన విధంగా మొత్తం ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. అంటే లిప్స్టిక్ కాటుకు అవి కాదండి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఈ స్టోన్స్ అని నేను నీట్గా అతికిచ్చేసి పెట్టేసుకున్నాను. ఈ దారాలు ఇవన్నీ నేను అప్పుడు విప్పేయనండి, ఎందుకంటే మనం ఒకసారి కట్టేసుకుంటే అవి మళ్ళీ ఇప్పేసి మళ్ళీ వాటి కోసం మళ్ళీ ఇప్పుడు పండగ టైంలో ఇబ్బంది పడతామని ఇలాగే పెట్టేసుకుంటాను. చూడండి ఈ స్టోన్ లేస్ కూడా చాలా కాస్ట్ తక్కువగానే ఉంటుంది. ఇలా స్టోన్ లేస్ తెచ్చుకొని మనం అన్నీ మొత్తం అతికించుకోవచ్చు. ఇక్కడ ముక్కురాయి దగ్గర కూడా జస్ట్ ఇక్కడ మిడిల్ అతికిలేదు, ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుందని ఇక్కడ అతికిచ్చేస్తే సరిపోతుంది. గమ్ తీసుకొని మొత్తం అతికించుకోవచ్చు. మన ఇంట్లో కొన్ని స్టోన్స్ కూడా ఉంటాయి కదా, లేకపోయినా మనము ఈ స్టోన్ లేస్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుందండి. చూడండి
మీరు కూడా ఇలా ఓన్‌గా ప్లెయిన్‌గా ఉండేవి తెచ్చుకొని అంటించుకోవచ్చు. ఇలా డెకరేషన్ చేసినటివి మనకు ప్లెయిన్‌గా ఉండేటివి 100, 150 ఉంటే డెకరేషన్ చేసినవి మనకు 300, 400 పైనే ఉంటుంది. మనకు మనం డెకరేషన్ చేసుకుంటే ఇంత కాస్ట్ అయితే పడవండి. ఇది నేను మా అమ్మవారి ఫోటో బావుందా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అమ్మవారి ఫోటో అలాగే హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్‌కు డెకరేషన్‌కి కావాలి కదా క్లాత్. ఆ క్లాత్ వచ్చేసి నేను మీషోలోనే బుక్ చేసుకున్నానండి. ఇదైతే నేను ఓపెన్ చేసినా మీకు క్లారిటీగా అర్థం కాదు. నేను పిక్ అయితే పెడతానండి. అంటే ఎలా ఉంటుంది అనేది పిక్ పెడతాను. ఒకసారి చూడండి. జస్ట్ అయితే ఇప్పుడు ఇంకొకసారి క్లాత్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది నేను ఒక మండపం లాగా అయితే తీసుకున్నాను. ఇది మీకు చూపించిన క్లారిటీగా అయితే అర్థం కాదు. అందుకోసం కాబట్టి నేను ఫోటో అయితే పెట్టేస్తానండి. ఇక మెయిన్‌గా మనకు కావాల్సింది అమ్మవారికి డెకరేషన్‌కి సంబంధించినవి. కాబట్టి నేనైతే మీషోలో ఉన్న లింక్స్ అన్ని మీకైతే ఇస్తాను. మీషోలోనే ఇలాంటి సవరం లాంటివి తీసుకున్నాను. ఇది ఓన్లీ అమ్మవారికి మాత్రమేనండి. ఇలా నేను ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఇలా ఒక బాక్స్ తీసుకొని మొత్తం అమ్మవారికి సంబంధించిన బాక్స్‌లోనే పెట్టేస్తాను. ఇంక మళ్ళీ వేరే వాటికైతే యూజ్ చేయనండి. ఇలా ఒక సవరం అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది నేను మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు చిక్కు మొత్తం నీట్‌గా తీసి పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అల్లి పెట్టాలి. చాలా రోజులైంది కదా! 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ నేను ఎప్పుడైనా కనకదుర్గమ్మ వారికి అలా పూజలు చేసినప్పుడు చేస్తాను. ఇలాంటిది ఒక ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. మనం నార్మల్ ఫ్లవర్స్ పెడతాము. బట్ ఒకటి ఉండని ఎగస్ట్రా అని ఇదైతే తీసుకున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వడ్డానంలాగా ఇది తీసుకున్నాను. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే అవుతుంది. ఇది వడ్డానంలాగా మీషోలో తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. తీసుకున్నాను. చాలా చాలా క్వాలిటీ అయితే అప్పుడు బాగుంది. ఎంత 120కి ఎంతకో వచ్చింది అంతేనండి. కానీ ఇది పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి నక్లీస్ అండి. అంటే దండ లాంటిది ఇట్లా. ఇవి 2 స్టెప్స్ వచ్చాయి. ఒకటైతే పోయింది అంటే చినిగిపోయింది ఇక్కడ డాలర్ అదంతా. ఇది కూడా తీసుకొని ఒక 8 ఇయర్స్ దాకా అవుతుందండి. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఓన్లీ ఇది అమ్మవారికి మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ నేను వేసుకోకుండా పిల్లలకు కూడా వేయకుండా ఇది ఓన్లీ అమ్మవారికి మాత్రమే తీసుకున్నాను. చూడండి చాలా బాగుంటుంది. దీని కింద కూడా ఇంకా లాంగ్ చైన్ లాగా కూడా వస్తుంది. వీటికి మ్యాచింగ్ కమ్మలు కూడా ఉంటాయి. బాగుంటాయి. ఇదిగోండి. వీటికి మ్యాచింగ్ ఇదే దానికి మ్యాచింగ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అలాగే కవర్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా కవర్లో పెట్టుకుంటే కలర్ అనేది ఎప్పటికీ చేంజ్ కావు. ఇవి వచ్చేసి జడబిళ్ళలండి. అమ్మవారి రూపం ఉండేవి మాత్రమే తీసుకున్నాను. జడబిళ్ళలు ఇప్పుడు నేను ఇందాక మీకు సవరం చూపించాను కదా! ఆ సవరానికి నేనైతే ఇలా జడబిళ్ళలు అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఇలా మొత్తం డెకరేషన్ చేస్తే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది. బట్ నేను ఇప్పుడు మనం ఇదంతా ఇట్లా అతికించుకొని పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా వీటికి ఇవన్నీ అయితే నేను అమ్మవారికి అయితే డెకరేషన్‌గా తీసుకున్నానండి. ఇక మీకైతే వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను, నేను అమ్మవారికి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకున్నాను తీసుకోవడానికి. మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఏది చేయలేదు డెకరేషన్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే 1 ఇయర్ ప్లాన్ చేసుకోండి. మీకు ఏమేమి కొనాలనుకుంటున్నారో అవన్నీ కొనుక్కోవచ్చు ఈజీగా. ఒక్కసారి మనం అమౌంట్ పెట్టి కొన్నామంటే ఇక మనకు అవి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అంటే ఖరాబ్ అయ్యే వస్తువులు కాదు కదా! ఇప్పుడు మనం డెకరేషన్ అంటే కొంతమంది డెకరేషన్ చేయకూడదు అనుకుంటారు. కానీ డెకరేషన్ అనేది మన పర్సనల్ విషయం అండి. ఎక్కువ కాస్ట్ అవసరం లేదు. ఒక్కసారి పెట్టి మనం పర్చేజ్ చేసినా కూడా మనము చూసినప్పుడు ఆ డెకరేషన్ చేసుకొని మనము ప్రతిరోజు నార్మల్ పూజ చేస్తాము. కానీ ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు కొంచెం డెకరేషన్ చేసుకోవడం బాగుంటుంది. పండగ టైంలో మనకు బంతిపూలు ప్లాస్టిక్ పూలు వాడకూడదు అనుకుంటారు. కానీ పండగ టైంలో బంతిపూలు చాలా కాస్ట్ ఉంటాయి కదా! మొత్తం మనం కిలోలు బంతిపూలు తేలేకపోయినా కొన్ని తెచ్చుకొని మనం పూజ వరకు చేసుకొని మిగతావి ఇలా డెకరేషన్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. నేనేం షాపింగ్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా! మీరు ఏ షాపింగ్ చేశారు? మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.